శ్యామల అయితే చంద్ర దగ్గరికి వచ్చి, అమ్మ చంద్ర నన్ను క్షమించమ్మా, నువ్వు నన్ను క్షమించాను అని చెప్తేనే నా మనసులో ఉన్న బాధ మొత్తం పోతుంది అని చెప్పి అంటుంది. అప్పుడేమో చంద్ర, ఏంటి పిన్ని గారు అలా మాట్లాడుతున్నారు, నేను మిమ్మల్ని క్షమించడం ఏంటి, కూతురు ఎక్కడైనా తల్లిని క్షమిస్తుందా, అది చాలా తప్పు కదా పిన్ని అని చెప్పి అంటుంది. ఏంటమ్మా నువ్వు నన్ను ఒక అమ్మలా చూసావా అని చెప్పి శ్యామల అంటూ ఉంటుంది. అవును పిన్ని గారు, మీరు ఎప్పుడు కూడా నాకు అమ్మలాంటి వారే అని చెప్పి అంటూ ఉంటుంది. శ్యామల ఏమో, నేను చాలా తప్పు చేశానమ్మా, నువ్వు ఎలాంటి దానివో తెలిసి కూడా నిన్ను అందరి మాటలు విని నేను చాలా బాధ పెట్టాను, నన్ను క్షమిస్తావు కదమ్మా అంటుంది. అలా ఏం లేదు పిన్ని గారు అని చెప్పి అంటుంది. అనగానే శ్యామల చంద్రాన్ని దగ్గరికి తీసుకొని ఇద్దరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇద్దరు కూడా చాలా బాధపడి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఈ లోపు అయితే చంద్ర వాళ్ళ మామగారు అయితే, ఇంకేముంది అందరం కలిసిపోయాం కాబట్టి ఈరోజు అలాగా వ్యాలంటైన్స్ డే, మనం ఇంట్లో ఉన్న 3 జంటలు కలిపి వ్యాలంటైన్స్ డే జరుపుకుందాం అని చెప్పి అంటూ ఉంటాడు. అనగానే సాయంత్రం అందరూ కూడా కేక్ కటింగ్ చేసుకోవడానికి సెలబ్రేషన్ చేసుకుంటారు, వ్యాలంటైన్స్ డే సెలబ్రేషన్ చేసుకుంటారు. ఈలోపు క్రాంతి షాన్లి కూడా ఇద్దరు నించొని ఉంటారు పక్కన. క్రాంతి చాలా బాధపడుతూ ఉంటాడు. విరాట్ వాళ్ళ నాన్నగారు అయితే చాలా హ్యాపీగా ఉంటారు. షాలిని అయితే హ్యాపీగానే ఉంటుంది. విరాట్ అయితే చంద్ర వైపు చూసి, చూసావా మా నాన్నగారు ఎలా సెలబ్రేషన్ చేశారో అని చెప్పి సైక్ చేస్తూ ఉంటాడు. చంద్ర అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. హ్యాపీగా ఫీల్ అయ్యి అందరూ కలిపి వ్యాలంటైన్స్ డే సెలబ్రేషన్ చేసుకుంటూ ఉంటారు. టుడే ఎపిసోడ్లో జరగబోయేది ఇదే.